మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితిలో ఉండడం, మాఘ అమావాస్య మాఘమాసంలో త్రయోదశి మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి నవధాన్యములతో కలిపినటువంటి ధాన్యములతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే, లేదంటే ముందు రోజే నవధాన్యాలను పాలలో నానబెట్టి 2వ రోజు తీసుకొని వెళ్ళి మహాదేవుడికి అభిషేకం చేసినట్లయితే వీరికి గ్రహదోషం, ధనపరమైన చిక్కులు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. మేషరాశి వారు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మహాదేవుడికి సేవ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మహాదేవుడు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎప్పుడు స్మరిస్తారా, మీరు ఎప్పుడు అభిషేకం చేస్తారా, మిమ్మల్ని ఆశీర్వదించడానికి